బాబాయ్ హత్య కేసు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇది ఎప్పటి నుంచో వాయిదాల పర్వం నడుస్తుంది. ఆ సిబిఐ ఏమో మేమంతా చేసేసాం, అంతా ఎంక్వైరీ చేసేసాం అని చెప్పి ఆ కోర్టుకి ఏదో నివేదికలు ఇచ్చేసింది. కానీ సునీత, వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత తన పోరాటం కంటిన్యూ చేసింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దీని మీద లోతైన ఎంక్వైరీ జరగాలని చెప్పింది. దాన్ని పరిశీలించమని సిబిఐ కోర్టుకి చెప్తే సిబిఐ కోర్టు సిబిఐని అడిగితే సిబిఐ వాళ్ళు మేము చేయాల్సింది చేసాం, ఇంకా మీరు ఏదన్నా కనుక పలానా దాని మీద చేయమంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి గతంలో చెప్పారు. ఇప్పుడు దాని మీద చెయ్యాలా వద్దా అన్న దాని మీద వాదనలు జరిగి చివరికి లోతైన దర్యాప్తు చేయడం అవసరం అని చెప్పి ఇప్పుడు సిబిఐ కోర్టు లోతైన దర్యాప్తు చెయ్యండి అని చెప్పి సిబిఐకి ఆర్డర్స్ పాస్ చేసింది. అది కొంతవరకు పూర్తి, అంటే సునీత గారు అడిగిన దాంట్లో కొన్ని ఫోన్ సంభాషణలు కానీ, లేదంటే వాట్సాప్ సంభాషణలు కానీ, వాట్సాప్ మెసేజ్లు కానీ, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి ఒక 4 రోజులు టైం ఇచ్చింది సిబిఐకి. మరి అవినాష్ రెడ్డికిను జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణలు కూడా ఉన్నాయని అంటున్నారు. కానీ మరి వాటి జోలికి వెళ్ళలేదు మరి కోర్టు. మరి ఏం జరుగుతుంది అనేది మరి కొంతవరకే అవకాశం ఇచ్చి కొంతవరకు అవకాశం ఇవ్వకపోవడం ఏంటో మరి అది నాకు అంత మనకి నాలెడ్జ్ లేదు. కానీ మరి కోర్టుకే తెలియాలి ఎందుకని ఇలా చేశారు. పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు అన్నప్పుడు ఏవేవైతే అడిగారో వాటన్నిటి మీద ఇచ్చి ఉండవలసింది కదా. మరి అదేదో మొత్తానికి టెక్నికల్గా మరి ఏమున్నాయో తెలియదు. కానీ సునీత గారు చెప్పిన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే సునీల్ కుమార్ యాదవ్ అంటే ఈ హత్య కేసులో అతని నిందితుడు, అతని సోదరుడు కిరణ్ కీనం, వైఎస్ భాస్కర్ రెడ్డి కొడుకు అర్జున్ రెడ్డికి మధ్య ఈ కీలక ఫోన్ సంభాషణలు జరిగినాయి. తర్వాత వాట్సాప్ మెసేజ్లు కూడా జరిగినాయి. దీని మీద ఎంక్వైరీ చేస్తే కనుక అసలు నేరస్తులు ఎవరు, అంటే కేవలం హత్య చేసిన వాళ్ళు మాత్రమే కాకుండా దీని బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎవరు చేయించారు అనేది బయటపడుతుంది అనేది వైఎస్ సునీత ఆరోపణ. సో దీనికి మాత్రం పర్మిషన్ ఇచ్చింది. ఈ ఫోన్ సంభాషణలు కానీ, ఈ వాట్సాప్ వీటన్నిటి మీద కూడా లోతైన దర్యాప్తు జరపమని చెప్పి సిబిఐ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సరే, దానికి సిబిఐ కూడా ఒప్పుకుంది. ఇంకా ఎలాగైనా ఒప్పుకోవాల్సి తీరాల్సిందే కాబట్టి ఒప్పుకుంది. ఈ సంభాషణల్లో ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఈ సంభాషణలలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి. వాళ్ళిద్దరూ అంటే ఆ కిరణ్ అన్న అతను, ఈ అర్జున్ రెడ్డి అన్న అతను, వాళ్ళ సంభాషణలో ఎవరెవరి గురించి మాట్లాడుకున్నారు, ఎవరెవరికి ఈ ఇన్ఫర్మేషన్ చేరేశారు. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందని కానీ, లేదా ఇలా జరిగింది అలా జరిగిందని కానీ, ఇంకా ఎవరెవరికి వాళ్ళు చేరేసినట్టు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏం జరిగింది, ఈ మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తే కనుక వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరు వీళ్ళతోటి కాంటాక్ట్లో ఉన్నారు అన్నది ఆ సంభాషణల మధ్య ఉన్న కనుక బయటకు వస్తే సో వాళ్ళ పాత్ర, అవతల ఇంకా ఉన్న వాళ్ళ పాత్ర ఏంటనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ సునీతమ్మ కోరితే మళ్ళీ వాటి మీద కూడా మళ్ళీ ఇంకా లోతైన దర్యాప్తు జరిగే అవకాశం అయితే ఉన్నది. సో ఇది ఈ రోజుతో అయిపోయింది, ఈ ఎపిసోడ్తో అయిపోయిందని మాత్రమే మనం అనుకోవాల్సిన పని లేదు. ఇప్పటివరకు అయితే సిబిఐని లోతైన దర్యాప్తు జరపండి, వీటి మీద జరపండి అని ఈ ఫోన్ సంభాషణ గురించి ఆర్డర్ వేసింది కోర్టు. సో ఇది ఒక స్టేజ్ అయితే నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ ఇంకా ఏమన్నా డెవలప్మెంట్ వస్తాయా ఏంటి, మామూలు బయట అందరూ మాట్లాడుకుంటున్న అసలు బిగ్ బాస్ దాకా ఇది వెళ్తుందా, ఈ ఫోన్ సంభాషణలోనే దాని గురించి ఏమైనా బయటకు వస్తుందా, బయటకు వస్తే మళ్ళీ అక్కడ దాకా కూడా వెళ్ళడానికి కూడా మళ్ళీ కోర్టు ఏమైనా మళ్ళీ ఫర్దర్గా సిబిఐని ఎంక్వైరీ చేయమని అడుగుతుందా ఏంటి అనేది చూడాలి, రాబోయే రోజులు చూడాలి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. ఇంకా లోతైన దర్యాప్తు జరగాలి అని చెప్పి కోర్టు చెప్పడం ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఇప్పుడు ఉంది. మరి సిబిఐ ఎంత లోతు వెళ్ళి దీంట్లో దర్యాప్తు జరుగుతుంది అనేది రాబోయే రోజులు చూడాలి. ఇది రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు దీంట్లో ఎవరెవరు ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.